హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో కాకి, గబ్బిలం, కుక్క, గద్ద లాంటివి ఇంట్లోకి వచ్చినప్పుడు దోషమా, అదేవిధంగా కుజుడు జన్మజాతకంలో చతుస్థానంలో ఉంటే ఆస్తులు నష్టపోవడానికి, లాభపడడానికి ఎలా కారణమవుతాడో చూద్దాం. ముందుగా కాకి తలపై కొట్టడం కానీ, ఇంట్లోకి రావడం కానీ శని అనుకూలతను తక్కువగా చూపిస్తుంది అని అర్థం. కాలం అనేది ప్రతికూలంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పనులు సజావుగా సాగవు అని అర్థం చేసుకోవాలి. ఇక గద్ద కానీ గబ్బిలం కానీ ఇంట్లోకి వస్తే అనారోగ్యం వస్తుంది అని అర్థం. ఇంట్లో గండదోషాలను తెలియజేస్తుంది. అలాంటప్పుడు శాంతి ప్రక్రియలు ఖచ్చితంగా ఆచరించాలి. ఇక కుక్క అనేది ఒక ద్వారం నుంచి ఇంట్లోకి వచ్చి ఇంకో ద్వారం నుంచి ఎగ్జిట్ అవుతుంటే కాలం ప్రతికూలంగా ఉంది అని అర్థం. అవస్థపడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా కష్టాలు తప్పవు, జాగ్రత్త అని హెచ్చరించినట్టు. ఇలా వచ్చినప్పుడు కాకి, గబ్బిలం, గద్ద లాంటివి ఇంట్లోకి చొచ్చినప్పుడు ఒక నెల రోజులు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉంది. అదేవిధంగా కుక్క గనక ఇంట్లోకి వస్తే 6 నెలలు ఇల్లు వదిలేయాలి. అక్కడే గనక ఇంట్లో ఉంటే గండదోషాలు వస్తాయి అని చెప్పేసి ఉంది. సో అలా వెళ్ళలేని పక్షంలో ఉదక శాంతి చేయించాలి. బాగా వేదాధ్యాయం చేసిన బ్రాహ్మణునితో ఉదక శాంతి చేయించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. మేము ఇలా చేయలేము అనుకున్నవారు మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ఇది అవి ఇంట్లోకి వచ్చిన మర్నాడు కానీ, ఒక వారం లోపు కానీ, ఏ నక్షత్రం రోజైతే ఇంట్లోకి వచ్చాయో మళ్ళా ఆ నక్షత్రం వచ్చేలోపుగా చేయించుకుంటే ఫలితం ఉంటుంది. ఆస్తులు నష్టపోవడానికి, లాభపడడానికి కుజుడు ఏ విధంగా కారణమవుతాడో చూద్దాం. జన్మ రాశి నుండి కానీ, జన్మ లగ్నం నుండి కానీ కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నట్లయితే ఇవి మనకి వస్తాయి. కుజుడు శివుడి స్వేదం నుండి పుట్టినవాడు. అలా పుట్టిన కుజుడిని పెంచి పెద్ద చేసింది భూదేవి. అందుకే భూమాత అంటే కుజుడికి విపరీతమైన ప్రేమ. సో మనకి చతుర్థ స్థానంలో కుజుడు ఉంటే అది కుజదోషానికి కారణం అవుతుంది. భూమిని ఆక్యుపై చేయడం కానీ వేరే వాళ్ళు, లేదంటే ఆ భూమి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం, అది అమ్మాలన్న ఆలోచన లేకపోవడం, ధర వచ్చినా అమ్మకుండా అలాగే ఉండడం, అలాగే మంచి ఇల్లు ఉన్నా కూడా దాన్ని రెంట్కి ఇచ్చేసి మీరు రెంట్కి వెళ్ళిపోవడం, దాన్ని వదిలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చతుర్థ స్థానం అనేది సుఖాన్ని, వాహన యోగాన్ని, గృహాన్ని, స్థిరాస్తులు, భోగం, మాతృస్థానాన్ని సూచిస్తుంది. ఒకవేళ చతుర్థ స్థానంలో కుజుడు ఉంటే వాహన ప్రమాదాలు, వాహన రిపేర్స్ జరుగుతాయి. అలాగే తల్లి జీవితం చాలా కష్టంలో ఉంటుంది. ఎందుకంటే మాతృస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి. కొంతమంది పిల్లలకి తల్లి మంచి చెప్పినా కూడా తిరగపడడం, అభిప్రాయ భేదాలు రావడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే అగ్ని ప్రమాదాలు జరగడం, కరెంటు షాక్ జరగడం లాంటివి జరుగుతాయి. వీరికి గొడవపడే స్వభావం కూడా అధికంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుడు ఉంటే అవమానాలు, అవహేళనలు ఎక్కువగా ఉంటాయి. ఈ చతుర్థ స్థానంలో కుజుడు ఉండి సప్తమి వీక్షణ చేస్తుంటాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు, డైవర్స్కి కారణం, అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, త్రికలత్ర యోగం లాంటివి ఉంటాయి. ఒకవేళ కుజుడు చతుర్థ స్థానంలో నీచబడి ఉండటం వలన సుఖం తగ్గిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళను కూడా వీరు సుఖంగా ఉండనివ్వరు. ఒకవేళ మీ లగ్నం నుంచి, జన్మ రాశి నుంచి 4వ ప్లేస్లో మేషము, సింహము, ధనస్సు రాజుల్లో కుజుడు ఉన్నట్లయితే అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఒకవేళ కర్కాటక, తుల, వృశ్చిక, మిథున రాశుల్లో కుజుడు ఉన్నట్లయితే తల్లి, భార్య సుఖపడలేరు. కుజుడు శుభప్రదంగా ఉన్నట్లయితే గుండె జబ్బులు లాంటివి ఉండవు, కానీ బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ కుజుడు చతుర్థ స్థానం మకరం ఉచ్చస్థానంలో కానీ, మేషం, వృశ్చికంలో ఉచ్చస్థానంలో ఉన్నా కూడా భూముల వల్ల సుఖపడతారు. అలాగే తల్లిని దేవతలాగా చూసుకుంటారు. అయితే ఈ కుజుడు సరిగ్గా లేనప్పుడు చతుర్థ స్థానంలో ఏం చేయాలి అంటే ప్రతి నిత్యము కూడా దుర్గాదేవి స్తోత్రమైన మంగళచండికా స్తోత్రాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా ప్రతి మంగళవారము కూడా పగలంతా కూడా పాలు, పళ్ళు తీసుకొని రాత్రి 8 తర్వాత భోజనం చేయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఈ కుజదోషం నుంచి కాస్త మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.